watching me on one and only one 99 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. ఈరోజు వీకెండ్ హ్యాపీగా అందరూ కూడా ఫుల్ జోష్ మూడ్లో ఉంటారు కాబట్టి ఆ జోష్ని నేను కంటిన్యూ చేస్తా. ఈ షో మొత్తం మీకు అప్డేట్స్ ఇస్తూ చక్కగా కాలర్స్తో మాట్లాడుకుంటూ వెళ్దాం. మరి ముందుగా ఈరోజు అమృత గడియలు మనకి సాయంత్రం 4:09 ఉంది. అలాగే వర్జం వచ్చేసి తెల్లవారుజామున 6:32 నుంచి 8:08 వరకు ఉంది. మరి అలాగే రాహుకాలం మనకి సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకొని పాటించాలి, చక్కగా పాటిస్తూ వెళ్ళిపోండి. మరి మిగతా విశేషాలన్నీ చూడాలంటే ఏం చేయాలి? ఎస్, మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. మరి ఈరోజు మంచి మాట మనకి స్వార్థం, అలాగే త్యాగం, కృత నిశ్చయం, వినయ విశ్వాసాల వల్ల ఆత్మబలం చేకూరగలదు. అంటే స్వార్థం ఉండకూడదు, స్వార్థ త్యాగం, అలాగే కృత నిశ్చయం, వినయ విశ్వాసాలు, వీటన్నిటి వల్ల కూడా మనకి ఆత్మబలం పెరుగుతుంది. సో ఆత్మబలం పెరిగితే కనుక మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అలా మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరిగితే కనుక మనం ఏదైనా సాధించగలం అనమాట. సో మనకు కావాల్సింది అన్నిటికంటే ముందు ఆత్మబలం. చూసాం కదా ఈరోజు మంచి మాట. నెక్స్ట్ అయితే మరి చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూసేద్దాం. మరి ఈరోజు క్వశ్చన్ అడిగేస్తున్నా, జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనకి తినలేని కాయ ఏమిటి? మరి దీనికి ఆన్సర్ బాగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి. అండ్ ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ప్రియ గారు. గుడ్ మార్నింగ్, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ఓకే, మరి మీ పేరు? మీరు శైలా అండి. శైల. శైల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డి గురించి. ఓకే, ఏం చేస్తుంటారు శైల గారు? శైలా కాదండి, సైనా. సైనా. అమ్మయ్య, ఓకే. మొత్తానికి ఏం చేస్తున్నారు చెప్పండి. హౌస్ వైఫ్ అండి. అవునా, పళ్ళు అయిపోయా? హలో, ఎందుకు అంత డల్గా మాట్లాడుతున్నారు? లేదండి, లేదు. ఏం లేదా? అమ్మయ్య ఎప్పటికీ నవ్వారు. సో మొత్తానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? లేదండి, ఇంకా లేదా? చక్కగా నా షో చూసి, కాఫీ లాంటి షో చూసిన తర్వాత బ్రేక్ఫాస్టా? చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సైనా గారు. ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగా కదా, ఆన్సర్ తెలుసా దానికి? తెలీదండి, మీతో మాట్లాడదామని చెప్పాను నేను. అవునా, ఓకే, ఏం పర్లేదు. మొత్తానికి నేనైతే చాలా హ్యాపీ మీతో మాట్లాడినందుకు. చాలా హ్యాపీగా ఉందండి. ఎస్, నాకు కూడా అలాగే ఉంది. మళ్ళీ రేపు క్వశ్చన్ విని అట్లీస్ట్ ఆన్సర్ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, హ్యాపీ సండే, బాయ్ బాయ్. చూసారు కదా, మరి మీరు కూడా కాల్ చేయండి. మరి కాల్ చేయాలంటే 8333990194 నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ ఏం చేయాలి అంటారా? ఏం చేయొద్దండి, చక్కగా లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేయండి. అలాగే మీరు ఈ షో మిస్ అయినట్టయితే అసలు టెన్షన్ పడద్దు, బాధపడద్దు, ఏం పడద్దు. యూట్యూబ్లోకి వెళ్తే మళ్ళీ అప్డేట్స్ అన్నీ దొరుకుతాయి, హ్యాపీగా యూట్యూబ్లో చూడండి. మరి నెక్స్ట్ అసలు ఈరోజు మనందరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది చూద్దాం. ఈరోజు మీరు మిత్రులతో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు చాలా మంచి సమయం. మరి ఈరోజు వీకెండ్ కాబట్టి ఆబ్వియస్గా మనం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, మిత్రులతో గడిపేందుకు చాలా చక్కటి సమయం ఈరోజు. అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు విలువనివ్వండి. సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటికీ కూడా చక్కటి విలువనివ్వండి. అండ్ నెక్స్ట్ అయితే మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
అత్యవసర కార్యాలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని మొదలు పెట్టండి. సో ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు వాటి విలువ వాల్యూ ముందు తెలుసుకొని మనం పని మొదలు పెట్టాలి. అలాగే మీ భాగస్వాముల సలహాలను గౌరవించండి. సో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలను కూడా తీసుకోవడం చాలా మేబీ బెటర్ ఐడియాస్ ఇస్తూ ఉండొచ్చు. సో అందరి సలహాలు తీసుకుంటుంటే చక్కగా ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్ అయితే మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ స్వభావాన్ని మార్చుకోకుండా సత్కార్యాలను ఆచరించండి. సో మీది ఏదైతే స్వభావం ఉంటుందో ఒరిజినల్గా దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఎవరి కోసము కూడా స్వభావాన్ని మార్చుకోవద్దు. కళా నైపుణ్యం, కళా వారికి మంచి సమయం. సో కళా నైపుణ్యం అలాగే కళా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి సమయం ఈరోజు. మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సాధారణ పనుల నుంచి విరామం తీసుకొని విశ్రాంతిగా ఉండండి. సో రోజు పనులు చేసి అలసిపోయి ఉంటారు సాధారణ పనులు. సో వాటన్నిటి నుంచి కూడా రెస్ట్ తీసుకునే సమయం దొరికేసింది. వీకెండ్ కాబట్టి అన్ని టెన్షన్స్ పక్కన పెట్టండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. సహృద్భావంతో ఉంటే ఆత్మ సంతృప్తి పొందుతారు. సో సహృద్భావంతో ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, అంటే ఆత్మ సంతృప్తి ఉంటుంది. నెక్స్ట్ అయితే మరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. చర్చల్లో పాల్గొన్నప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకూడదు. సో మీరు ఏదైనా డిస్కషన్స్లో పాల్గొంటున్నప్పుడు ఎటువంటి అసలు ఒత్తిడి ప్రెషర్స్కి లోనవ్వద్దు. చక్కగా మీరు ఏది అనుకుంటున్నారో అది చెప్తూ వెళ్ళండి. మనసులో ఏం ఉంచుకోకుండా హ్యాపీగా మీరు అనుకున్నది చెప్పేయండి. ఎటువంటి ప్రెషర్స్కి అస్సలు లోనవ్వద్దు. అలాగే ఎవరిని అపార్థం చేసుకోకూడదు. సో అపార్థం అనేది చేసుకోవద్దు. మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే కొంచెం ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అవసరమైతే, కానీ అపార్థం మాత్రం అస్సలు చేసుకోవద్దు. నెక్స్ట్ అయితే మరి కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. అవసరమైన వస్తువులను కొనేందుకు ఖర్చు చేయండి. సో ఏదైనా నిజంగా అవసరం ఉంటే ఆ వస్తువు కోసం ఖర్చు చేసినా ఏం పర్లేదు, కానీ అనవసరంగా మాత్రం అస్సలు ఖర్చు పెట్టద్దు. గృహానికి సంబంధించిన మార్పులు సర్వత్రా చేయాలి. సో గృహానికి సంబంధించిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మాత్రం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ స్థాయికి తగ్గ పనులను మాత్రమే చెయ్యండి. సో మీరు ఏదైతే చేయగలరో అదే చేయండి. ఎక్కువ ప్రెషర్స్ పెట్టుకొని మీరు చేయలేని పనులు నెత్తి మీద వేసుకొని అది కంప్లీట్ చేయక మీరు డిసప్పాయింట్ అయిపోయి ఇవన్నీ కాకుండా మీరు ఏ పని అయితే చేయగలరో అది ముందే డిసైడ్ చేసుకొని ఎంచుకొని మీరు ఏ పని చేయగలరో దాని వెంట వెళ్ళండి. అలాగే మీ అలంకరణ అలాగే మీ స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. మీ అలంకరణ ఏదైతే ఉందో అది మీ స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అయితే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ తోటి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉండేలా సహాయపడాలి. సో మీ తోటి వారికి కూడా మీకు చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా, అలాగే మీరు సహాయపడాలి కూడా మీ తోటి వారికి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. సో కొత్త పరిచయాలు అవుతుంటాయి, వాటన్నిటితో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ అయితే ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సాంఘికంగా అందరితో కలిసి పనిచేసేందుకు సరైన సమయం. సో చక్కగా అందరితో కలిసి పని చేస్తూ ఉంటే నిజంగా మనకి ఏ ప్రెషర్స్ ఉండో హ్యాపీగా పనులన్నీ కూడా అయిపోతాయి. సో ఎప్పుడు కూడా కలిసి పని చేయడానికి ట్రై చేయండి. విభేదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మరి ఏవైతే గొడవలు విభేదాలు ఇవన్నీ వస్తుంటే కామన్, అవన్నీ కూడా ఎంత శాంతియుతంగా పరిష్కరించుకుంటే అంత తొందరగా మనకి రిజల్ట్ దొరుకుతుంది. అలాగే ఎక్కువ ప్రెషర్ తీసుకోకలేదు అనమాట. నెక్స్ట్ అయితే మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నా మీ మంచితనాన్ని మరవకండి. సో పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నా అంటే మీకు అనుగుణంగా లేకపోయినా సరే మీ స్వభావాన్ని మీ మంచితనాన్ని అస్సలు వీడద్దు. ప్రతికూల సమయాలు మనకు అనుకూలంగా కూడా మారుతూ ఉంటాయి. అలాగే సాధారణ ప్రణాళికలు మీకు అనుకూలిస్తాయి. సో సాధారణంగా వేసుకునే ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా మనకు అనుకూలంగా ఉంటాయి. సో ఏ చిన్న ప్లానింగ్ చేసుకున్నా మీకు అంతా కూడా కలిసి వస్తుంది. నెక్స్ట్ అయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఈ రోజు జరుగు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని అందరితో ఆనందంగా ఉండండి. సో ఈ రోజు చక్కగా మీ ఇంట్లో బోల్డ్ వేడుకలు ఉంటాయి, అవన్నిట్లో కూడా పాల్గొని హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయండి. అలాగే ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. మరి ఎంజాయ్ చేసే మటుకు ఎంజాయ్ చేయాలి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు మీరు. నెక్స్ట్ అయితే మరి మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సున్నితమైన విషయాల పట్ల తెలివితో నడుచుకుంటే మంచిది. సో సున్నితమైన విషయాలు, కొంచెం సెన్సిటివ్ అయిన విషయాలు ఉంటాయి, వాటన్నిటిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే చాలా మంచిది. సాధారణ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలి. సో సాధారణ సమస్యలు ఉంటాయి అంటే రెగ్యులర్గా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది అనమాట. అన్ని హెడేక్స్ రావు. సో చూసారు కదా, మొత్తానికి ఈరోజు అయితే మనందరికీ ఎలా ఉందో నేను చెప్పేశానండి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. చూసారా? హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఎవరు? నా పేరు ప్రసన్న అమ్మా. ప్రసన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారు కదా? నేను చాలా బాగున్నానండి. మరి చెప్పండి. చాలా చాలా బాగుంటారు మీరు, చాలా బాగుంటుంది మీ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హైదరాబాద్ లో ఉంటాం మేము. హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్. మరి ఏం చేస్తుంటారు ప్రసన్న గారు? నేను సోషల్ వర్క్ చేస్తాను. ఏ వర్క్? సోషల్ వర్క్. ఓకే, సోషల్ వర్క్ అంటే చాలా మంచిది. అసలు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు. మరి ఏం చేస్తుంటారు సోషల్ వర్క్ అంటే? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తాను. ఓకే ఓకే. సో మీ వర్క్ గురించి కొంచెం మన వ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎవరికైనా ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నా చక్కగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఉమెన్ కి ప్రాబ్లం ఉన్నా ఓకే, గృహహింస చట్టం మీద అవగాహన కల్పించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఓకే. సో ఈ రోజులో ఉమెన్ హెరాస్మెంట్ చాలా ఎక్కువైపోయాయి కదా. సో ఉమెన్స్ వాళ్ళందరికీ కూడా చక్కగా మన ప్రసన్న గారు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఉమెన్కి తరపు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె చక్కగా చూసుకుంటారు. మరి ఇంత మంచి సోషల్ వర్క్ చేస్తున్నారు. సో మీతో మాట్లాడడం కూడా నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ నేను క్వశ్చన్ అడిగా, విన్నారా? విన్నానమ్మా, మీ ప్రోగ్రామ్ రోజు వింటాను. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ మరి ఆన్సర్ తెలుసా దానికి? మొట్టికాయ. బాబా, అసలు మొట్టికాయ పెట్టడానికి ఇష్టపడతారు, కానీ తినడానికి ఎవరు ఇష్టపడ్డారు కదా? చిన్నపిల్లలకి ఇస్తాం కదా మొట్టికాయలు. అదే పెట్టడానికి మనకు చాలా ఇష్టం, నాకు కూడా. కానీ మనకు తినడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సరే, మొత్తానికి ఆన్సర్ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి చూసారు కదా, మీరు కూడా ఇలా ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారా? కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే చాలా సింపుల్ ఆన్సర్స్ అవన్నీ. అండ్ ఇంకా చాలా 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 విశేషాలు చెప్తాను, కానీ ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు భాష అండి. భాష. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్ట? చెప్పండి. అమ్మ, భాష గారు ఎందుకంటే సీరియస్గా ఉన్నారు మీరు? సీరియస్ ఏం లేదా? అంటే మీరు నార్మల్గా తింటా? మాట్లాడుతున్నా. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? అవును. అబ్బా, నేను ఎంత చక్కగా చెప్తాను మీ అందరికి, టీవీ చూస్తూ మాట్లాడద్దు అని. భాష గారు ఏం చేస్తూ ఉంటారు? హలో, జాబ్ చేస్తారు. ఓకే. మరి మొత్తం నేను క్వశ్చన్ అడిగా, విన్నారా? ఓకే, పర్లేదు, ఏం పర్లేదు, వినకపోయినా. మరి ఇవాళ ఏంటి ప్లాన్? సండే కదా? సరే భాష గారు, మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు అంత సీరియస్గా మాట్లాడదు, నాకు భయం వేస్తున్నాను. ఏదో మాట్లాడంటే కొంచెం జోష్గా మాట్లాడండి, ఓకేనా? అండ్ క్వశ్చన్ అయితే నేను ఎలాగో షో ఎండింగ్ అడుగుతాను, అప్పుడే ఆన్సర్ కూడా చెప్తా, కాబట్టి హ్యాపీగా చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసా ఏముందో చూద్దాం. మరి జాబ్ అప్డేట్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు జాబ్ ఎక్కడ ఉంది? పెన్ పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఈరోజు జాబ్ మనకి ఇన్ఫోసిస్లో ఉంది. అండ్ పోస్ట్ వచ్చేసి జావా ప్రొఫెషనల్స్ కావాలి వాళ్ళకి. అండ్ అర్హత క్వాలిఫికేషన్ BE, BTech, ME, MTech,
ఎంఎస్సి ఈ స్ట్రీమ్స్లో హ్యాపీగా ఎవరేం కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఎక్స్పీరియన్స్ మినిమం 1 year కావాలి. అండ్ దీనికి లొకేషన్ వచ్చేసి మనకి అక్రాస్ ఇండియా ఉంది. సో అక్రాస్ ఇండియా మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని వెబ్సైట్ వచ్చేసి మనకి www.infosys.com. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఇంకా మీకు కావాల్సిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా అప్లై చేసుకోండి, జాబ్ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. ఓకే, మరి ఈరోజు ట్రావెల్లో మనందరి కోసం ఒక చక్కటి ప్లేస్ చూపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేద్దాం. సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న గాంధీనగర్ గుజరాత్కి కొత్త రాజధాని. మహారాష్ట్ర గుజరాత్గా విభజింపబడి 1960లో స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీనగర్ గుజరాత్ రాజధానిగా ఎంపిక చేయబడింది. గాంధీనగర్ అన్ని విభాగాలలో రోడ్లు, మార్కెట్లు, సరైన నివాస ప్రాంతాలతో వాస్తురీత్యా బాగా ప్రణాళిక చేయబడిన నగరం. ఈ నగరం భారతదేశ వాస్తుశిల్పులైన హెచ్కే మేవాడా, ప్రకాష్ ఎం ఆప్టే అని 2 వాస్తుశిల్పుల ఆధ్వర్యంలో ప్రణాళికను తయారు చేసి నిర్మించారు. చండీగఢ్ తర్వాత గాంధీనగర్ భారతదేశంలోని 2వ ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం. నేటి గాంధీనగర్ 13వ శతాబ్దంలో పేటాపూర్ పరిధిలో పేటాసింగ్ రాజు రాజ్యంలో ఉన్న ప్రదేశం. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఈ నగరం ఇప్పుడు గుజరాత్ రాజధాని. అహ్మదాబాద్ నుండి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ నగరం ఈశాన్య మధ్య భాగం వద్ద ఉంది. ఇక సెలయేరు మినహా వేసవిలో సాధారణంగా ఎండిపోయి ఉండే సబర్మతి నది ఒడ్డున ఈ నగరం ఉంటుంది. సాధారణంగా గాంధీనగర్ వేడి పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం గాంధీనగర్లో నైరుతి ఋతుపవనాల కారణంగా ఋతుపవనాల సమయంలో పుష్కలంగా వర్షాలు పడతాయి. శీతాకాలం సాపేక్షంగా మధ్యస్థంగా ఉంటుంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి స్థానిక, అంతర్జాతీయ ప్రయాణికులు గాంధీనగర్ చేరుకోవచ్చు. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ గాంధీనగర్ రాబోయే మెట్రో ప్రణాళిక గాంధీనగర్లో రవాణా యొక్క అత్యంత ప్రధాన ఆకర్షణలు. మహాత్మా మందిర్, అక్షర్ధామ్ ఆలయం, ఇంద్రోడా డైనోసార్, శిలాజా పార్క్, సరితా ఉద్యాన్ లాంటి ప్రాంతాలు గాంధీనగర్లో చూడదగ్గవి. మహాత్మా మందిరం బాపూజీ జీవిత సమాచారం, సాహిత్యం వివరణలు అందించే కేంద్రం. ఈ ప్రాంగణంలో ఆడిటోరియం, ప్రేయర్ హాల్, ధ్యాన మందిరం, నూలు వడికే పెద్ద రాట్నం ఉన్నాయి. గాంధీనగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదాలాజ్ మెట్ల బావి కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ బావి గోడలపై జైన, హిందూ మతాలు పౌరాణికార్థాలతో అనేక రాతి చెక్కుళ్లతో 5 అంతస్తులను కలిగి ఉంది. భారతదేశ జురాసిక్ పార్క్గా పిలువబడే ఇంద్రోడా డైనోసార్
ఫాసిల్ పార్క్ మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం. మరి చూసారు కదా, రాజస్థాన్లో ఒక చక్కటి ప్లేస్ మీ అందరి కోసం చూపించాను. అండ్ నెక్స్ట్ అయితే మీకు తెలుసాలో ఏముందో చూద్దాం. అండ్ ఇవాళ మీకు తెలుసాలో విండ్ ఎనర్జీ గురించి చెప్పబోతున్నాను. సో విండ్ ఎనర్జీ మనందరికీ తెలిసిందే. అసలు ప్రస్తుతం పవన్ విద్యుత్ అంటే విండ్ ఎనర్జీ ఉత్పాదనానికి వాడుతున్న విండ్ మిల్స్ పర్షియాలో ప్రస్తుతం విండ్ మిల్స్ అంటే పవన్ విద్యుత్ ఉత్పాదనానికి వాడుతున్న విండ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్షియాలోని 7వ శతాబ్దంలోనే వాడేవారంట. ఇప్పుడు వాడుతున్నాం ప్రస్తుతం, కానీ పర్షియాలో 7వ శతాబ్దంలోనే వాడేవారంట. అలాగే యూరోప్లో 12వ శతాబ్దం నుంచి వాడుతున్నారు. మరి యూరోప్లో అయితే 12వ శతాబ్దం నుంచి వాడుతున్నారు. అయితే 19వ శతాబ్దం చివరి దశ నుంచి ఈ విండ్ మిల్స్ని విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించడం మొదలైంది. కానీ 19వ శతాబ్దం నుంచే ఈ విండ్ మిల్స్ నుంచి మనకి విండ్ ఎనర్జీ తీసుకోవడం మొదలైంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మనకి విండ్ ఎనర్జీ అంటే పవన్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యవస్థ అమెరికాలోనే ఉంది. అమెరికాలో మరి మనకి కాలిఫోర్నియాలో ఉందన్నమాట. అక్కడ ఒక్క దగ్గరే మిగతా అమెరికా మొత్తంలో ఉత్పత్తి అయ్యే పవన్ విద్యుత్ కన్నా రెట్టింపు ఉత్పత్తి అవుతుంది. సో అక్కడ ఒక్క దగ్గరే మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయ్యేదానికంటే అక్కడ ఒక్క దానికే మనకి రెట్టింపు అంటే డబల్ టైం అవుతుంది అనమాట. మరి చూసారు కదా ఈరోజు విండ్ ఎనర్జీ అసలు ఎలా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్లో మరి ముందుగా హైదరాబాద్లో మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ చూద్దాం. మినిమం మనకి 26,480 రూపీస్ ఉంది. అలాగే ముంబైలో 26,105 ఉంది, అంటే 105. అలాగే చెన్నైలో మనకి 26,410 రూపీస్. ఇవైతే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు ఈవెంట్స్ మరి ముందుగా రవీంద్ర భారతిలో ఏముందో చూద్దాం మనం. రవీంద్ర భారతిలో ఈవెంట్ ఉంది. అండ్ ఈవెంట్ వచ్చేసి మనకి పుస్తకాల ఆవిష్కరణ ఉందన్నమాట. నవలల ఆవిష్కరణ సైఫాబాద్ రవీంద్ర భారతిలో మనకి. అండ్ పుస్తక ఆవిష్కరణ వచ్చేసి వర్తపత్ర సాయి రవీంద్ర భారతి మినీ థియేటర్లో ఉదయం 10:30 ఉంది. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది మనకు వచ్చేసి గ్యాలరీ స్పేస్లో ఉందన్నమాట. అండ్ గ్యాలరీ స్పేస్లో ఈవెంట్ వచ్చేసి ఆర్ట్ ఫర్ ఎ కాజ్ అంటే హుదూద్ తుఫాన్ బాధితులందరికీ కోసం కూడా ఏమైనా చెయ్యాలి, లేకపోతే వీటన్నిటి కోసం ఆర్ట్ ఫర్ ఎ కాజ్ అనే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంది. సో చక్కగా వెళ్ళి డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. మరి ఈ 2 ఈవెంట్స్ చూసారు కదా, వీటితో పాటు మనకు ఆల్రెడీ మూవీ రిలీజ్ ఉంది, అదే కరెంట్గా రిలీజ్ అయింది కాబట్టి వీకెండ్ కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఈవెంట్ అంటే మన మూవీని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. మరి ఈరోజు వెదర్ అప్డేట్ చూద్దాం. ముందుగా మనకి హైదరాబాద్లో ఎంత ఉంది, మినిమం 20 ఉంది, మ్యాక్సిమం 31 ఉంది. అలాగే నెక్స్ట్ కర్నూలులో మినిమం 30, మ్యాక్సిమం 31 ఉంది. నెక్స్ట్ తిరుపతిలో మనకి మినిమం 22, మ్యాక్సిమం 27. అండ్ నెక్స్ట్ విజయవాడలో మినిమం 22, మ్యాక్సిమం 29. అండ్ నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 23, మ్యాక్సిమం 29. అండ్ దెన్ వరంగల్లో మినిమం 16, మ్యాక్సిమం 30. సో ఇదైతే ప్రెజెంట్ ఉన్న మనకి వెదర్ అప్డేట్. మరి ఇంకా అన్ని అప్డేట్స్ అయిపోయి ఇంకేంటి చూస్తున్నారు, ఈరోజు ఆన్సర్స్ గురించి అయినా ఇవాళ ఒక్క క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే ఇవాళ వీకెండ్ కదా. సో మీ అందరు ఎక్కువగా ఆలోచించడం నాకు ఇష్టం లేదు, అందుకనే చక్కగా ఒక క్వశ్చన్ అయితే కొంచెం సిల్లీగా ఆలోచించి ఆన్సర్స్ చెప్తారు కదా అని అడిగాను నేను. సో కాలేజ్ అయితే కాల్ చేశారు, ఒక్కరు ఇద్దరు ఆన్సర్ చెప్పారు. మరి ఎంతవరకు కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా చూసే టైం వచ్చింది కదా. ముందు అడిగిందే ఒక క్వశ్చన్, దానికి ఇంతసేపు డిస్కషన్ ఎందుకు, ఆన్సర్ చెప్తే పని అయిపోద్ది కదా అంటున్నారా? ఎస్, ముందు క్వశ్చన్ ఏంటో చూసేద్దాం మనం. తినలేని కాయ ఏమిటి? తినలేని అంటే మనకి ఇష్టపడని తినలేని కాయ ఏంటి? ఎస్, మన ప్రసన్నగా చెప్పినట్టు మొట్టికాయ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ లెంపకాయ ఈజ్ ఆల్సో ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ రెండు ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతాం కానీ తీసుకోవడానికి అయితే ఇష్టపడడం. సో మొత్తానికైతే ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ వాటి అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా, పొరపాటుని అప్డేట్స్ మిస్ అయినట్టయితే మీరు చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి
హ్యాపీగా అప్డేట్స్ అన్నీ తెలుసుకోండి. మరి అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అవ్వండి. ఎంటర్ ఏం చేస్తారు, లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ రోజు అయితే మొత్తానికి నేను అన్ని అప్డేట్స్ ఇచ్చేసాను. చక్కగా వీకెండ్ మొత్తం అందరూ ఎంజాయ్ చేయండి. రేపు మళ్ళీ చాలా చాలా అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ. వీఆర్ 99%. బాయ్ బాయ్.